కాళేశ్వరం తెలంగాణకి వరమా లేక శాపమా? తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సాక్షిగా కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు. మేడిగడ్డ ఆనకట్టను ప్రారంభించిన అనంతరం గోదావరి మాతకు పూజలు చేసి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు వైఎస్ జగన్, ఫడ్నవీస్ హాజరయ్యారు. కన్నెపల్లి పంప్ హౌజ్ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించగా శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంప్ హౌజ్ ప్రత్యేకతను గవర్నర్ జగన్కు కేసీఆర్ వివరించారు. కన్నెపల్లి వెళ్తూ ఉన్న మార్గ మధ్యలో కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయాన్ని వీరు సందర్శించారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని వివరిస్తూ ప్రదర్శించిన డాక్యుమెంటరీని గవర్నర్, సీఎంలు కేసీఆర్, ఫడ్నవీస్, జగన్ వీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా తెరాస ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. పట్టణాలు, గ్రామాల్లో బాణాసంచ పేల్చి మిఠాయిలు కూడా పంచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్నొక పండగలా జరపాలని ప్రభుత్వం నుంచి అనధికార ఆజ్ఞలు ఉండడంతో ప్రతి శాసనసభ్యుడు తమ తమ నియోజకవర్గాల్లో ప్రతి ఊరిలోనూ దీన్ని ఒక భారీ పండగలా నిర్వహించారు. ఇక పార్లమెంటులో ఎంపీలు అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం కేసీఆర్కే దక్కుతుందని, ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మించడం అనేది ఒక చరిత్రని వ్యాఖ్యానించారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి కీలక చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో వాస్తవంగా పూర్తయింది కొంతవరకు మాత్రమే. ఈ క్రింది చిత్రంలో ఉన్న చక్రం వరకే ఇది పూర్తయింది. ఇప్పటి వరకు ఖర్చు 40,000 కోట్లు, నీటి నిల్వ 30 టీఎంసీ, మొత్తం ఖర్చు 80,000 కోట్లు అయితే మొత్తం నీటి నిల్వ 130 నుంచి 141 టీఎంసీలు. ఇప్పటి వరకు కట్టడం మొదలుపెట్టి 3 సంవత్సరాలు దాటింది. నిర్వహణ వ్యయం ఏడాదికి 8,000 నుంచి దాదాపు 10,000 కోట్లుగా ఉంది. అంటే ప్రతి సంవత్సరం 130 టీఎంసీల నీటిని 10,000 కోట్లతో కొనుక్కుంటున్నట్లు లెక్క. ఇక ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు అదనం. ప్రధానంగా నీటిని ఎగువకు పంపు చేయడం కోసం ఏటా 5,000 మెగావాట్ల విద్యుత్ అవసరం. యూనిట్కు 4,000 రూపాయలు వేసుకున్నా గంటకు 2 కోట్ల రూపాయలు ఖర్చు, అంటే నెలకి 1,400 కోట్లు ఖర్చు అవుతుంది. ఖర్చులు పక్కన పెట్టి నీళ్ల గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు సామర్థ్యము 195 టీఎంసీలు. ప్రాజెక్టు ద్వారా కొత్తగా వచ్చే ఆయకట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం 36 లక్షల ఎకరాలు అయితే ప్రాజెక్టు ప్రారంభంలో చెప్పిన లెక్క 16 లక్షల ఎకరాలు. మరి మధ్యలో 20 లక్షల ఎకరాలు ఎలా పెరిగింది అన్నదానికి ప్రభుత్వం దగ్గర నుండి సమాధానం లేదు. అయితే శ్రీకృష్ణ కమిటీకి నీటిపారుదల రంగ నిపుణులతో విద్యాసాగర్ రావు గారు సహా కలిసి కేసీఆర్ అప్పట్లో ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో 1 టీఎంసీ నీటికి 10,000 ఎకరాలు మాత్రమే పంట పడుతుంది. ఇక 195 టీఎంసీల ఎత్తిపోసి నీటిలో నుండి తాగునీటి, పరిశ్రమల అవసరాలకు 56 టీఎంసీల నీళ్లు పోను, 139 టీఎంసీల నీళ్లు సాగుకు ఉపయోగిస్తారు. అంటే ఈ నీటితో దాదాపు 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది. మరి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఎంతవరకు నిజం అన్నదానికి తెరాస ప్రభుత్వమే సమాధానమివ్వాలి. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.